ఎక్స్ ఈక్వలెంట్ టు చాలా స్మార్ట్గా సాల్వ్ చేద్దాం సార్. ఎక్స్ ఈక్వలెంట్ టు 1/3 ఆఫ్ వై అంటే వై 3 మల్టిపుల్లో ఉండాలి, వై 3 మల్టిపుల్లో ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, రైట్, ఇది కూడా కాదు, ఏది చెయ్యాల్సిన అవసరం లేదు. వై ఈక్వలెంట్ టు 1/2 ఆఫ్ జెడ్, జెడ్ 2 మల్టిపుల్లో ఉండాలి. చేసుకుంటూ రండి సార్, రైట్, ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు. వై 3 మల్టిపుల్లో ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది. ఇంకా ఒక ఆప్షన్ ఉండుంటే గనక చెక్ చేసుకోండి. 1/3 ఆఫ్ 3 ఎంత? 1. 1/2 ఆఫ్ 6 ఎంత? 3. సో కాబట్టి రైట్, అన్నీ సాటిస్ఫై అవుతున్నాయి. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? A:B, మన కన్నంతా కూడా మనము ఎలా ఉండాలంటే ప్రధాన సంఖ్య మీదనే మన కన్నంత ఉండాలి సార్. A:B 2:3, B:C 4:1, C:D ఎంత సార్? 2:5. 5 ఇక్కడ ఉంది అంటే D 5 మల్టిపుల్ ఉండాలి, D 5 మల్టిపుల్ ఉండాలి. ఇది 5 మల్టిపుల్ కాదు, ఇది 5 మల్టిపుల్ కాదు, ఇది 5 మల్టిపుల్ కాదు. అందరూ ఉన్నారా సార్? అందరూ ఉన్నారా? డి ఓన్లీ. ఇది మీకు నేను చెప్పే మెథడ్ మీకు అలవాటు అయిపోతే చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. లేకపోతే A:B:C:D కనుక్కుంటారు. డి 5 మల్టిపుల్ ఉండాలి, లేకుంటే చెక్ చేసుకోండి సార్. 8 2s are 8 3s are 2:3, 2:3, రైట్. 6 4s are 6 1s are 4:1, రైట్. 3 2s are 3 5s are 6:15. ఆర్ యూ ఆల్ విత్ మీ? A:B నా కన్నంత కూడా రైట్ ఎక్కడ ఉంటుంది అని అంటే ప్రధాన సంఖ్య ఎక్కడ నాకు కనబడుతుందో నాకు అక్కడి నుంచే క్వశ్చన్ చేస్తాను. 1/2:3/8. దీన్ని నేను రైట్ 2 8 కాసాగు తీస్తే ఇది 4:3 అంటే బి నాకు 3 మల్టిపుల్ కనబడాలి, బి నాకు 3 మల్టిపుల్ కనబడాలి, బి నాకు 3 మల్టిపుల్ కనబడాలి, రైట్. దాని తర్వాత ఇంకొకటి C:D, C:D అంటే B:C కదా సార్. B:Cలో నాకు 5 కనబడుతుంది. B:C 1/3:5/9. 9 కాసాగు తీస్తే ఇది 3:5. నాకు C 5 మల్టిపుల్ కనబడాలి, C 5 మల్టిపుల్ కనబడాలి. ఓవర్ ఆన్సర్. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? D:C ఇది రివర్స్ వేస్తున్నా. C:D 3/5:7/10, 3/5:7/10 అంటే ఇదెంత? 3:14. C:D ఎంత? 3:14. నాకు 7 ఎక్కడుందో చూశాను, ఇక్కడ కనబడుతుంది. అంటే డి 7 మల్టిపుల్ ఉండాలి, డి 7 మల్టిపుల్ ఉండాలి, డి 7 మల్టిపుల్ ఉండాలి. చూడంగానే ఆప్షన్ ఏ అండ్ డి రెండు ఎగిరిపోయాయి. 3/5:7/10. మళ్ళీ నాకు ఇక్కడ మీకు చూస్తే రైట్ B:C, B:Cలో ఏమొచ్చింది? 2/7:5/14. 14 తోటి మల్టిప్లై చేస్తే 4:5. C నాకు 5 మల్టిపుల్ కనబడాలి, C నాకు 5 మల్టిపుల్ కనబడాలి. ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ కనబడుతుంది. దాని తర్వాత ఇక్కడ A:B 2/9:1/3. ఏది తీసుకున్నా మీకు రైట్ ఇది 2:3, ఇది 2:3. నాకు B:C ఎంత రావాలి? 4:5, 4:5. C:D ఎంత రావాలి? C:D ఎంత? రివర్స్ అవుతే 3:14 రావాలి. 3:14 ఎక్కడ వస్తుంది సార్? ఒకసారి ఇక్కడ చూడండి. ఇదేమో 2:3 వస్తుంది, ఎస్. ఇదేమో 4:5. 6 4s are 6 5s are. ఇదెంత అవుతుంది? 30:35. 30:35 అంటే ఎంత? రైట్. 5 6s are 5 7s are 6:7. ఇది 6:7 కదా సార్. ఈ రేషియో తీసుకుంటే 10 అంటే 6:7, 6:7. 6:7 నాకు ఇక్కడ C:D ఇక్కడ కనబడట్లేదు కాబట్టి ఇది తప్పు. ఆర్ యూ ఆల్ విత్ మీ? ప్రధాన సంఖ్య చూడాలి, రేషియో కరెక్ట్గా ఉందో లేదో 1-2 వాల్యూలకు చూసుకుంటే చాలు, 1-2 వాల్యూలకు చూసుకుంటే చాలు. రైట్. క్యాల్కులేషన్లు మీరు చూసుకోండి సార్. 3/5:7/10. 10 కాసాగు తీస్తే ఏమవుతుంది? 6:7. 6:7 ఇక్కడ లేదు,